హాయ్. హలో అందరికీ. మనం ఈరోజు ఆర్ఆర్‌బీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇది 500 సిరీస్. ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో రోజుకి 5 క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే మనం 100 డేస్‌లో 500 క్వెషన్స్ కంప్లీట్ చేయొచ్చు. క్వెషన్ నంబర్ 1. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దాని కింద ఒక క్వెషన్ ఇచ్చాడు. దానికి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం స్పీడ్‌గా. పార్టికల్స్ ఇన్ క్లౌడ్స్ ఆర్ లార్జర్ దెన్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ వైట్ లైట్ కమింగ్ ఫ్రమ్ ద సన్. అంటే క్లౌడ్స్‌లో ఉండే పార్టికల్స్ సన్ నుంచి వచ్చే లైట్‌లో ఉండే డిఫరెంట్ కలర్స్ కంటే పెద్దవి అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ కలర్స్ ఆఫ్ వైట్ లైట్ ఆర్ స్కాటర్డ్ బై అప్రాక్సిమేట్లీ సేమ్ అమౌంట్. ఇంకొక స్టేట్మెంట్ చెప్పాడు. అసలు ఇది ఎందుకు చెప్పాడు? విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ హెల్ప్స్ us టు అండర్‌స్టాండ్ ద వైట్ కలర్ ఆఫ్ ద క్లౌడ్స్ డ్యూరింగ్ సన్‌షైన్. అంటే సన్‌షైన్ ఇక్కడ మనకి క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. క్లౌడ్స్ ఏ కలర్‌లో ఉన్నాయి? వైట్ కలర్‌లో ఉన్నాయి. అంటే సూర్యరశ్మి పడే టైంలో క్లౌడ్స్ ప్యూర్ వైట్ కలర్‌లో మనకి కనిపిస్తాయి. ఈ ఉన్న ఏ అండ్ బి స్టేట్మెంట్స్‌లో మనకి ఏ స్టేట్మెంట్స్ అనేవి ఈ వైట్ కలర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి అని అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇంకొకసారి చదివితే ద పార్టికల్స్ ఇన్ క్లౌడ్స్ ఆర్ లార్జర్ దెన్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. అంటే అసలు వైట్ లైట్‌లో ఏమేం కలర్స్ ఉంటాయి? విబ్జియోర్ అని 7 కలర్స్ ఉంటాయి. ఇవి ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. ఈ కలర్స్ యొక్క వేవ్ లెంగ్త్స్ కంటే క్లౌడ్స్ లోపల ఉన్న పార్టికల్స్ సైజు ఎక్కువ అని చెప్పాడు. దీనివల్ల ఏమవుతుంది? ఈ కలర్స్ వచ్చి ఈ పార్టికల్‌కి తగిలినప్పుడు ఈ కలర్ యొక్క వేవ్ లెంగ్త్ చిన్నది కాబట్టి దీనికి తగిలేది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఒక పార్టికల్ ఉంటే దానికి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి ఇట్లాగా చెల్లాచెదురవుతుంది. దీన్నే స్కాటరింగ్ అంటారు. ఓకేనా? ఎప్పుడైనా ఒక పార్టికల్‌కి దానికంటే తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ తగిలినప్పుడు అది స్కాటర్ అవుతుంది. ఇక్కడ దీంట్లో ఉన్న కలర్స్ అన్నిటికి పార్టికల్స్ కంటే తక్కువ వేవ్ లెంగ్తే ఉంటుంది కాబట్టి ఇవన్నీ స్కాటర్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ కలర్స్ ఆఫ్ వైట్ లైట్ ఆర్ స్కాటర్డ్ బై ద సేమ్ అమౌంట్. అంటే ఇక్కడ సేమ్ అమౌంట్ అవ్వబట్టే కదా! ఇవన్నీ వైట్ కలర్‌లో ఉన్నాయి. ఒకవేళ సేమ్ అమౌంట్ అవి స్కాటర్ అవ్వకపోతే ఏమవుతుంది? వైలెట్ ఒక రకంగా, ఇండిగో ఒక పక్కకి, బ్లూ ఒక పక్కకి, గ్రీన్ ఒక పక్కకి, యెల్లో ఒక పక్కకెళ్తే మనకి రెయిన్‌బో కలర్స్ ఫార్మ్ అవుతాయి. అట్లాగా రెయిన్‌బో కలర్స్ ఎందుకు ఫార్మ్ అవ్వలేదంటే, ఆ కలర్స్ అన్నీ ఎలా వచ్చి దానికి తగిలాయో అదే విధంగా అంటే సేమ్ అమౌంట్‌లో అవి స్కాటర్ అయ్యాయి. ఇలా స్కాటర్ అయ్యాయి కాబట్టే మనకి క్లౌడ్స్ అనేవి వైట్ కలర్‌లో ఉంటాయి. అంటే స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి 2 మనకి క్లౌడ్స్ యొక్క వైట్ కలర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్. ఒక స్పెరికల్ మిర్రర్ తీసుకున్నాడు. దాని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ గురించి చెప్తున్నాడు. ఇది పోల్. ఇది అంటే ఇదొక స్పియర్ అయ్యి ఉంటే దాని సెంటర్ ఆఫ్ కర్వేచర్ కొంచెం ముందుంటుంది. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ రిట్రేసెస్ ఇట్స్ పాత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఫ్యాక్ట్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా లైట్ వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది సర్కిల్ అన్నమాట. సర్కిల్ కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళిందంటే అర్థం ఏంటి? దాని రేడియస్ గుండా వెళ్ళింది. ఖచ్చితంగా ఇది దానికి పర్పెండిక్యులర్‌గా ఉంటుంది. నార్మల్ డైరెక్షన్‌లో ఉంటుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ ఎంత 0 ఉంటుంది. కాబట్టి ఏ డైరెక్షన్‌లో అయితే వచ్చిందో అదే డైరెక్షన్‌లో వెనక్కి రివర్స్ అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా లైట్ అనేది పాస్ అయితే అది అదే డైరెక్షన్‌లో రిఫ్లెక్ట్ అవుతది. కాబట్టి అంటే అపోజిట్ డైరెక్షన్‌లో రిఫ్లెక్ట్ అవుద్ది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏందంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఇమేజ్ ఫార్మ్ అయితే అది సేమ్ సైజ్ ఉంటుంది. అది ఫ్యాక్ట్ అన్నమాట. మనం ఈ లైట్ చాప్టర్‌లో ఇమేజ్ ఫార్మేషన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా మనం నేర్చేసుకుంటే ఈ ఆప్షన్ మనం డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద మనం ఆబ్జెక్ట్ పెడితే అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అది రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇది మనకి కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఖచ్చితంగా రియల్ వరల్డ్‌లోనే మనకి అద్దం లోపల పడదు. అద్దం బయటనే ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఈ ఆబ్జెక్ట్ పెడితే అది ఖచ్చితంగా రియల్ అండ్ ఇన్వర్టెడ్ రివర్స్‌లో పడుతుంది. ఇక్కడ మనకి స్టేట్మెంట్ 2 కరెక్టే. స్టేట్మెంట్ 3 కరెక్టే. ఈ పడే ఇమేజ్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు పడే ఇమేజ్ అనేది రివర్స్‌లో పడుతుంది. రియల్ వరల్డ్‌లో పడుతుంది. పడిన ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్ సేమ్ సైజ్‌లో ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్స్ 2, 3 2 కరెక్టే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ A. Question number 3. Identify the correct statements with respect to the reflection of light by a spherical mirror from among the following. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాటిలో ఏవి కరెక్ట్ అంటున్నాడు. ఆప్షన్ ఏ. కాన్వెక్స్ మిర్రర్ కెన్ ఓన్లీ ఫార్మ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. కాన్కేవ్ మిర్రర్ కెన్ ఫార్మ్ రియల్, ఇన్వర్టెడ్, వర్చువల్, ఎరెక్ట్ ఇమేజెస్. ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్ ఆర్ ఎయిదర్ డిమినిష్డ్, సేమ్ సైజ్ ఆర్ ఎన్లార్జ్డ్. ఇలాగా 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇవన్నీ
మెమరీ బేస్డ్ క్వెషన్స్ అనమాట. డైరెక్ట్‌గా మనం గుర్తుపెట్టేసుకొని ఆన్సర్ పెట్టాలి. కానీ ఒక్కొక్క పాయింట్‌ని గుర్తుపెట్టుకునే బదులు మనం ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఇదేంటంటే కాన్కేవ్ మిర్రర్స్‌కి సంబంధించిన టేబుల్. ఇది కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఇమేజ్ ఫార్మేషన్‌కి సంబంధించిన టేబుల్. ఈ 2 టేబుల్స్ మనము గుర్తుపెట్టేసుకుంటే ఈ ఆల్మోస్ట్ లైట్ చాప్టర్‌లో మిర్రర్స్‌కి సంబంధించిన 90% ఆఫ్ ద క్వెషన్స్ మనము ఆన్సర్ చేయొచ్చనమాట. ఇక్కడ ఫస్ట్ క్వెషన్‌లో స్టేట్మెంట్ ఏ చూద్దాం. ఏ కాన్వెక్స్ మిర్రర్ కెన్ ఓన్లీ ఫార్మ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. ఇక్కడ మనకి కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడుంది? అసలు కాన్వెక్స్ మిర్రర్ అంటే ఎట్లా ఉంటుంది? ఇది కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం ఎప్పుడైనా సరే ఇమేజ్ అనేది దీని మీద లైట్ పడినప్పుడు అద్దం లోపల పడుతుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఇమేజ్ ఫార్మ్ అవ్వదు. ఓన్లీ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ మాత్రమే ఫార్మ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఆర్ స్టేట్మెంట్ ఏ ఈస్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏ కాన్కేవ్ మిర్రర్ కెన్ ఫార్మ్ రియల్ ఇన్వర్టెడ్ అండ్ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజెస్. కాన్కేవ్ మిర్రర్‌లో మనకి రియల్ ఇన్వర్టెడ్ ఫార్మ్ అవుతాయి. వర్చువల్ అండ్ డైరెక్ట్ 2 ఫార్మ్ అవుతాయి అన్నమాట. కాన్కేవ్ మిర్రర్‌లో రే తగిలి రియల్ వరల్డ్‌లో పడుతుంది. ఒకవేళ ఫోకస్ కంటే ముందు మనము ఆబ్జెక్ట్ పెట్టామంటే వర్చువల్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఎరెక్ట్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడ పడినప్పుడు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఈ పక్క పడినప్పుడు వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. స్టేట్మెంట్ బి ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ సి ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ ఎయిదర్ డిమినిష్డ్, సేమ్ సైజ్ ఆర్ ఎన్లార్జ్డ్. కాదు. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైనా సరే కాన్వెక్స్ మిర్రర్‌లో పడే ఇమేజెస్, కాన్వెక్స్ మిర్రర్ ద్వారా పడే ఇమేజెస్. ఇక్కడ చూడండి మనిషి చాలా చిన్నగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు. ఇక్కడ ఫార్మ్ అయిన ఇమేజ్ ఏమైతే ఉందో అది చిన్నగా ఉంది. అంటే కాన్వెక్స్ మిర్రర్ లోపల పడే ఇమేజ్ ఎప్పుడైనా సరే చిన్నగా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ సి ఈస్ రాంగ్. స్టేట్మెంట్ డి ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ ఆర్ ఎయిదర్ డిమినిష్డ్, సేమ్ సైజ్ ఆర్ ఎన్లార్జ్డ్ డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇది కరెక్టే అన్నమాట. ఎప్పుడైనా సరే కాన్కేవ్ మిర్రర్‌లో మనము ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు పాయింట్ సైజ్ ఫార్మ్ అవుతుంది. మనం ఇన్ఫినిటీ నుంచి సి దాకా వస్తే సైజ్ తగ్గుతుంది. సి మీదకొస్తే సేమ్ సైజ్ ఉంటుంది. సి దాటుకొని ఫోకస్‌కి మధ్యలో ఉంటే సైజ్ పెరుగుతుంది. ఫోకస్ మీద పడినప్పుడు హైలీ ఎన్లార్జ్డ్, చాలా పెద్ద ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఫోకస్ దాటి ఇమేజ్ దగ్గరికెళ్తున్నప్పుడు అది బిహైండ్ ద మిర్రర్ ఇమేజ్ అనేది టోటల్‌గా బిహైండ్ ద మిర్రర్ ఫార్మ్ అయ్యి ఎన్లార్జ్డ్ స్టేటస్‌లో ఉంటుంది. అంటే డిమినిష్డ్ ఉంటాయి, సేమ్ సైజ్ ఉంటాయి, ఎన్లార్జ్డ్ ఉంటాయి కాన్కేవ్ మిర్రర్‌లో. అదే కాన్వెక్స్ మిర్రర్‌లో అయితే ఓన్లీ డిమినిష్డ్ మాత్రమే ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్‌లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఉంటాయి, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఉంటాయి. కాన్వెక్స్ మిర్రర్‌లో ఓన్లీ వర్చువల్ అండ్ డైరెక్ట్ మాత్రమే ఉంటాయి. ఈ టేబుల్స్ మనం ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్‌లో ఉంటాయి. మీరు గాని ఈ టేబుల్స్ ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఈ టేబుల్స్ మాత్రం బై హార్ట్ చేస్తే మనం ఆల్మోస్ట్ 90% క్వెషన్స్ మనం దీంట్లో పెట్టేయొచ్చు. ఇక్కడ ఆన్సర్స్ ఏంటి? బి అండ్ డి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. క్వెషన్ నంబర్ 4. వాట్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ ఎ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాడు. కాన్వెక్స్ మిర్రర్ తీసుకొని దాని యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ఒక రే ఆఫ్ లైట్ వెళ్ళింది అంటున్నాడు. ఒక కాన్వెక్స్ మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? దాని సెంటర్‌లో వెళ్ళేదన్నమాట. ప్రధాన అక్షం. ఇది కాన్వెక్స్ మిర్రరే కాదు. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా ఇది ప్రధాన అక్షం ఉంటుంది. ఎప్పుడైనా సరే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ ఎ రే ఆఫ్ లైట్ ప్రధాన అక్షం మీద దీని గుండా లైట్ ఎళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మనం ఇది సెంటర్ అనుకుందాం. సెంటర్ గుండా వెళ్తుంది. ఇక్కడ ఏముంటది? నార్మల్ ఉంటది. అంటే నార్మల్ ఏ డైరెక్షన్‌లో ఉందో ఈ రే ఆఫ్ లైట్ కూడా అదే డైరెక్షన్‌లో ఉంది. కాబట్టి నార్మల్‌కి రే ఆఫ్ లైట్‌కి యాంగిల్ ఎంత? 0 అన్నమాట. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ నథింగ్ బట్ అంటే మనము మిర్రర్ తీసుకుంటే దానికి పర్పెండిక్యులర్‌గా గీసిన లైన్‌ని నార్మల్ అంటాం. మనం లైట్ ఇక్కడ పడితే దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. కానీ ఇక్కడ లైట్ అనేది దీని గుండానే పోతుంది. ఇంక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు 0 అయిపోతుందన్నమాట. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 5. వెన్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఎ పాయింట్ 21 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చాడు. దానికి 21 సెంటీమీటర్స్ ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టాడు. ఇమేజ్ అనేది దాని లోపల 7 సెంటీమీటర్స్‌లో పడింది. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్‌ని 21 తీసేసి 14 డిస్టెన్స్‌లో పెట్టాడు. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? మనం దీన్ని మిర్రర్ ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తాం. మిర్రర్ ఫార్ములా ఏంటంటే 1/v + 1/u = 1/f. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 21 ఇచ్చాడు. ఆబ్జెక్ట్ అనేది పోల్‌కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి. ఓకేనా? u = -21. ఇమేజ్ అనేది పోల్‌కి రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్లస్ తీసుకోవాలి. +7. 1/7 - 1/21 = 1/f. 1/7ని మనం 3/21గా రాసుకోవచ్చు. 3 - 1 2/21. f = 21/2. ఇది మనం ఇలానే ఉంచుకుందాం. నెక్స్ట్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఇది మనకి హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ నో సమ్ వన్ మూవ్స్ ద ఆబ్జెక్ట్ టు ఏ డిస్టెన్స్ 14 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అయింది? 14 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు యూ ఎంత? -14. వి కనుక్కోమంటున్నాడు. ఎఫ్ మనకి ఆల్రెడీ తెలుసు. సేమ్ మిర్రర్ కాబట్టి ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవ్వదు. యూ, ఎఫ్ తెలుసు. వి కనుక్కోవాలి. సేమ్ ఇదే ఫార్ములా మళ్ళీ యూజ్ చేస్తే 1/v యూ కనుక్కోవాలి. యూ, ఎఫ్ తెలుసు. వి కనుక్కోవాలి. వి -1/14 ఈజ్ ఈక్వల్స్ టు 1/f కాబట్టి ఇది రివర్స్‌లో 2/21. దీని నుంచి 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/14 అంటే 3/42గా రాసుకోవచ్చు. ప్లస్ 2/21 అంటే 4/42గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 7/42. 7 1 జర్ 7 6 జర్ 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/6 అయినప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఇమేజ్ ఎప్పుడైనా సరే అద్దం లోపల పడుతుంది. కాన్వెక్స్ మిర్రర్‌కి అద్దం లోపల పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అది ప్లస్ సైన్ అయి ఉంటుంది. +6 ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్